ఇప్పుడు ప్రాపర్ మాన్సూన్ రైడ్ అనమాట ఇది. మొత్తం చూసారా, స్టెబుల్గా ఉంది ల్యాండ్ అంతా. కొండ పైన బోర్డు మీద రాసి ఉంది చూడండి, మల్లాలి జలపాతం 7 కిలోమీటర్స్ అని రాసి ఉంది. పద. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూరు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:15. మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మైసూరు నుండి. ఇప్పుడు మేమున్న ప్లేస్ ఏంటంటే మైసూర్లో హెబ్బల్ ఫస్ట్ స్టేజ్ అనమాట. యాక్చువల్గా మైసూరు వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయిపోతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ 4-3 వరకు ఎండ ఇదిగోండి ఇలాగే ఉంటుంది. అండ్ 4-5 తర్వాత ఆటోమేటిక్గా రోజు వర్షం పడుతుంది అండ్ రోజు చల్లగా అయిపోద్ది అనమాట. మేమైతే అసలు రూమ్లో ఫ్యాన్ కూడా వేసుకోము. మైసూర్ నుండి కరెక్ట్గా 130 కిలోమీటర్స్ ఉంది. సో గైస్, మీకు డ్రిల్ తెలుసు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్స్ బాగా రష్ ఉంటుంది, ట్రాఫిక్. ఇది బేసిక్గా ఎలా చెప్పాలంటే ఎక్స్ప్లోరేషన్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ. ఇప్పుడు మనము టువర్డ్స్ కూర్గ్కి వెళ్తున్నాము. కూర్గ్ ఇస్ అ డిస్ట్రిక్ట్. సోమవార్పేట వెళ్తున్నాం అనమాట. సకలేష్పూర్, సోమవార్పేట పక్క పక్కనే, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అంతే. వైజాగ్ ప్రకారం చూసుకుంటే అలాగంటే పాడేరు, అరకు అవి ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఇది ఇక్కడ కర్ణాటకలో ఇది అలాగనమాట. క్రేజీ ప్లేసెస్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలో మెయిన్ ఏంటంటే గ్రీనరీ, మౌంటైన్స్, వ్యాలీస్, వెస్టర్న్ ఘాట్స్. బేసిక్గా వెస్టర్న్ ఘాట్స్. ఇంకా నేను ఇప్పుడు మీకు మ్యాప్ పెడతాను చూడండి. ఇక్కడ నుండి చిక్మంగళూరు వెళ్ళిపోవచ్చు, మ్యాంగ్లూరు వెళ్ళొచ్చు, మ్యాంగ్లూరు నుండి అలా ఉడిపి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఇంకా డౌన్ అనమాట. అలాగా ఇదే హైవే, ఈ హైవే పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు నుండి వస్తారు చూడండి కూర్గ్కి, వాళ్ళు కూడా ఈ రోడ్లోనే రావాలి. వాళ్ళకి కూడా ఇటే వే అనమాట. వాయనాడు కూడా ఇక్కడ నుండి ఎంత అనుకుంటున్నారు, 3.5 hours ఎంతో. కేరళ ఇవన్నీ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటుపక్క వస్తే ఏమో తమిళనాడు, కోయంబత్తూర్, ఊటీ, కూర్గ్ ఇవన్నీ కూడా మైసూరు నుండి చాలా దగ్గర. అదే బెంగళూరు నుండి అంటే మనం మళ్ళీ ఇంకొక 150-200 కిలోమీటర్స్ వచ్చి అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. సో ఇదే బైపాస్ రోడ్డు మీద మనం 80 కిలోమీటర్స్ అయితే వెళ్తాము. ఇదే స్ట్రైట్ రోడ్. లాస్ట్ టైం మీరు గవిబెట్ట వీడియో చూసుంటే కనుక సేమ్ ఇదే రోడ్లో వెళ్ళాము మనం కూడా. ఇక్కడ ఒక 8 లీటర్స్ అయితే ఫిల్ చేయించాను మధ్యలో ఆగి. పెట్రోల్ 102.43 రూపీస్ ఉంది ఇక్కడ. కర్ణాటకలో ఇది బెస్ట్ అనమాట. నాకు బాగా నచ్చేది ఇదే. పెట్రోల్ ప్రైస్ మనకి ఇక్కడికి ఈజీగా ఒక 6-7 రూపీస్ తేడా ఉంటుంది. ఈ దారి మొత్తం పక్కన అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలిసిందే కూర్గ్ ఇలాంటి ప్లేసెస్లో మనకి స్ట్రాబెర్రీస్ కానీ, మల్బెర్రీస్ కానీ అలాంటివి ఎక్కువ పండుతూ ఉంటాయి కదా. అవన్నీ తీసుకొచ్చి ఇదిగోండి ఇలా రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు అన్నమాట. కానీ బాగా హై ప్రైజెస్ ఉంటాయి, తక్కువ అయితే అస్సలు ఉండవు. వెల్కమ్ టు కూర్గ్ డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు హున్సూర్ అండ్ వెల్కమ్ టు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. సో అలా మేము మైసూర్ నుండి అలా బయటకు వచ్చామో లేదో ఇంకా మబ్బులు స్టార్ట్. చూసారా, ఇప్పుడు పైన మొత్తం మబ్బు కట్టేసింది. ఎప్పుడు పడుతుందో తెలియదు. వర్షం మాత్రం గట్టి కుమ్మేస్తుంది. చాలా మంది రైడర్స్ ఇవాళ సాటర్డే యాక్చువల్గా వెళ్తూనే ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. ఇలా అన్నానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇంకా రెయిన్ కవర్ వేసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్ మాన్సూన్ రైడ్ అనమాట ఇది. మాన్సూన్ ఇన్ కర్ణాటక, అది కూడా ఇన్ కూర్గ్. ఎలా ఉన్నది, క్రేజీ వైబ్ కదా. నేనేంటంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్తున్నాను. నా బైక్ ఫ్రంట్ టైర్ అస్సలు బాగాలేదు. వామ్మో, ఘోరంగా పెరిగిపోయింది వర్షం ఒక్కసారి. ఇంకా 6 కిలోమీటర్స్ ఎంత ఉంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆగుతాను నేను. ఇప్పుడే ఆగను, ఇంకా మామూలుగా పడట్లేదు అసలు, వాయించి వదిలేస్తుంది. ఓకే, వాసు ఇక్కడ సిసిడి దగ్గర ఆగాడంట. వర్షం ఒక్కసారి గట్టిగా పడి సడన్గా తగ్గిపోయింది. ఇక్కడంతా చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. 5 minutes అయితే ఆగాము, జస్ట్ అలా బ్రేక్ తీసుకుని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకున్నాం కానీ ఏమీ లేవు. జస్ట్ శాండ్విచ్, కాఫీ ఉందంట.
మాకేమో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలి. సూపర్, లుక్ ఎట్ దిస్ యార్. అక్కడ చూడండి కొండ పైన మబ్బులు అలాగా, ఫాగ్ అదంతా. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డివైన్ గాడెసెస్, టౌన్ మున్సిపల్ కార్పొరేషన్, పెరాయపట్నం, ద ఉడిపి గ్రాండ్. సో ఇంకెక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేస్తాము. ఇక్కడ నుండి మనకి 48 కిలోమీటర్స్ ఉంది అండ్ 1 hour 10 minutes అయితే చూపిస్తుంది డైరెక్ట్ మలాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ నుండి ఇంకో కొద్దిగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే మనము డైవర్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడే మెయిన్ రోడ్డుకి డైవర్షన్ ఉంది. ఎందుకంటే మొత్తం అంతా బైకర్సే, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ వచ్చారు. పాస్ట్ ఒక 15-20 minutes అండి, మొత్తం అంతా గ్రీనరీ, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మధ్యలో ఇలా విలేజెస్ వస్తున్నాయి, అవి కూడా మొత్తం హోమ్ స్టేసే. ఎందుకంటే ఇక్కడ నుండి సకలేష్పుర దగ్గర ఒక 30 ఎంత వస్తుంది అంతే. అండ్ మేము వెళ్తున్న లొకేషన్ కూడా ఇంకా 40 kilometers ఉందన్నమాట. వర్షం అయితే అలా చిన్న డ్రిజిల్ పడుతూనే ఉంది, కానీ గాయస్ క్రేజీ, ఇంకొక వర్డ్ లేదు. చూసారా, అదంతా కూడా కొండలే, అదంతా ఆ చుట్టుపక్కల అంతా కొండలే. మధ్యలో ఇలా పామ్ ట్రీస్, కొబ్బరి చెట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇలా దాటుకుని వెళ్తున్నాం అనమాట. ఒక్కసారి ఒక 40 years బ్యాక్ ఆలోచించండి ఎలా ఉండేదో. ఈ రోడ్డు కూడా లేకపోయి ఉంటే మొత్తం అంత అడవి. నాకు తెలిసి వీళ్ళకి ఈజీగా ఒక్కొక్క మనిషికి ఒక 2-3 ఎకరాలు ఉంటాయి అనుకుంటా తోటలు. ఎందుకంటే ఇల్లు చూస్తే చిన్నగానే ఉంది, కానీ మొత్తం ఫెన్సింగ్ మాత్రం చాలా పెద్దగా వేస్తున్నారు అనమాట. ఆ ల్యాండ్లో మొత్తం అంతా వీళ్ళు ఇంకా ఏవోటి పండించుకోవడం, కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏవోటి అలా పండించుకుంటారు అనుకుంటున్నాను మరి నేనైతే. లుక్ ఎట్ దిస్ యార్, లుక్ ఎట్ దిస్. ఇతన్ని చూడండి ఎలా కట్టుకున్నారు ఇల్లు. నాకు కూడా ఇలాగ ఉండాలనిపిస్తుంది. చూడండి మొత్తం అంతా పొలాలు, చెట్లు, పక్కనే మధ్యలో ఇల్లు అనమాట. చిన్న కల్వర్ట్స్ వస్తున్నాయి, మొత్తం నీళ్లు ఫుల్ ఉన్నాయి. మెల్లిమెల్లిగా పైకి వస్తున్న కొద్దీ చలి పెరిగిపోతుంది. ఓకే, ఇక్కడ స్పీడ్ లిమిట్ 30 పెట్టారు. స్కూల్ ఉందంట ఇక్కడ. ఈ స్కూల్ చదువుదామన్నా అంతా మొత్తం కన్నడగా ఉంది. యాదవనాడు గ్రామం అంట పేరైతే. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం ప్రాపర్ గేర్ అండ్ రెయిన్ కవర్ అయితే మెయింటైన్ చేయాల్సిందే ఎవరైనా కూడా. ఓకే, లుక్ ఎట్ దిస్ ప్లేస్, ప్రైవేట్ ప్రాపర్టీ అంట. మొత్తం చూసారా స్టెబుల్గా ఉంది ల్యాండ్ అంతా. కొండ పైన ఇలా స్ట్రైట్గా ఉంది ల్యాండ్ అంతా. అందరూ మంచిగా ఫోటోలు అవి దిగుతున్నారు అక్కడికి వెళ్ళి. ఎటు చూడండి లెఫ్ట్ ఆర్ రైట్ టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ రబ్బర్ ప్లాంటేషన్స్ ఇవే కనపడుతున్నాయి. ఇదిగోండి మళ్ళీ ఇంకొక ఊరు వచ్చింది. ఇలా వస్తే ఊరు వస్తుంది, లేదు అంటే ప్లెయిన్గా అడవే ఉంటుంది. ఇంకా కొండ మీద వీళ్ళు ఎలా ఉంటున్నారో ఒకసారి డిసెంబర్లో అట్లా ఇంకా అలవాటు అయిపోయింది అనుకోండి బేసిక్గా వీళ్ళకి, అంతే. ఇంకా చూడండి ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది రీసెంట్గానే. మొత్తం రోడ్డు అంతా చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా మేము వెళ్ళే కొద్దీ ఏంటంటే రోడ్డు చాలా నేరో అయిపోయింది అనమాట. వా, క్యా సీనే బాయ్, క్యా సీన్. చూడండి మొత్తం అంతా కొండలు. బోర్డు మీద రాసి ఉంది చూడండి, మల్లాలి జలపాతం 7 kilometers అని రాసి ఉంది.